తెలుగు రాష్ట్రాల్లో పండించే కూరగాయల పంటల్లో చిక్కుడు ఒకటి. తక్కువ సమయంలో ఈ పంట చేతికొస్తుంది. మార్కెట్లో ధర ఎప్పుడూ స్థిరంగా ఉండటంతో చాలామంది రైతులు ఈ పంటను సాగు చేస్తుంటారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు ప్రతి ఏటా ఎకరం విస్తీర్ణంలో చిక్కుడు సాగు చేపట్టి మంచి ఆదాయం గడిస్తున్నారు. చిక్కుడు ఈ కూరగాయను ఇష్టపడని వారుండరు. మార్కెట్లో కూడా ఎప్పుడూ మంచి ధర పలుకుతూ ఉంటుంది. అయితే చిక్కుడులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి పందిరి చిక్కుడైతే రెండోది పొద చిక్కుడు. పందిరి చిక్కుడు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఇది నాటిన 4వ నెల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది. అయితే ఇటీవల అనేక హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి వచ్చాయి. నాటిన 45 రోజులకే మొదటి పంట దిగుబడి వస్తుండటంతో చాలా మంది రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇలా సాగు చేసే వారిలో ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు వీరమల్ల రాము కూడా ఉన్నారు. ప్రతి ఏటా ఎకరం విస్తీర్ణంలో చిక్కుడు సాగు చేపడుతుంటారు. ఈసారి కూడా ఎకరంలో అంకుర్ డాలి అనే హైబ్రిడ్ రకాన్ని నాటారు. ఊతం కోసం కర్రలను కొనుగోలు చేసి స్టేకింగ్ విధానంలో నిలువు పందిరి వేశారు. దీంతో నాణ్యమైన చిక్కుడు కాయల దిగుబడి వస్తోంది. వచ్చిన దిగుబడిని స్థానికంగా ఉండే వ్యాపారులకు అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నారు. మేము వేసిన వెరైటీ వచ్చేది అంకుర్ డాలి అండి. మేము సీడ్ వచ్చి ఏలూరులో తీసుకున్నామండి. విత్తనాలు వేసే ముందర మేము పశువులేరు, మాగిన పశువులేరు ఒక 10 టన్నులు దుక్కిలో వేసామండి. ఒక్కొక్క కర్రకు వచ్చి 4 అడుగులు ఎడమ వేసామండి. కర్ర వచ్చి 30 రూపాయలు కొన్నాము. అదే కొత్తపల్లి ఫారెస్ట్ నర్సరీ దగ్గర పాడేమని కర్రలకైతే 15,000 అయిందండి. ఈ వైర్కి వచ్చండి ఒక 5,000 ఖర్చు అయిందండి. మొత్తం 20,000 ఖర్చు అయిందండి. డ్రిప్కి అయితే మాత్రం ఒక 5,000 ఖర్చు అయిందండి. మొత్తం 25,000 అయిందండి. ప్రస్తుతానికైతే దీనికి పురుగు మందులు అంటే 1-2 సార్లు మోనోక్రోటోఫాస్ను ఇవి కొట్టామండి. మొత్తం అన్ని ఎరువులు అయితే మామూలు ఎరువులు వేసామండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం 2 క్వింటాల కోసం. ముందు అయితే మార్కెట్ వాల్యూ బట్టి పర్లేదండి. ఒక 80 రూపాయలు ఉంది ఇప్పుడైతే. ముందు అయితే ఒక 50 రూపాయలు అలా ఉంటుందండి. ఖర్చు పోను ఒక 1,00,000 రూపాయలు మిగిలిద్దండి. 1,50,000 దాకా వద్దండి మామూలుగా. ఇప్పటి నుంచి అంటే 8 నెలల పంట అండి ఇది చిక్కుడు అనేది. 8 నెలల మీద మనకి ఖర్చులు, ఈ పురుగు మందులు, ఈ ఖర్చు పోను అట్లీస్ట్ 1,00,000 రూపాయల దాకా మిగిలొచ్చండి. ఇది మార్కెట్ అన్నీ బాగుంటే, బాగా నిలకడగా ఉంటే ఒక 50 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఉన్నా మనకి 1,00,000 పైన వద్దండి. కూలీల కంటే మేమే కోసేస్తున్నాం. ఇది పందిరి మామూలుగా పై పందిరి అయితే మామూలుగా కూలీ ఖర్చు ఎక్కువైంది. పైనుంచి లాగాలి అని, పైనుంచి లాగాలి ముందు కూడా తగిన ఇబ్బంది అని మేము ఈ సైడ్ పందిరి వేసామండి. అడ్డు పందిరిలాగా. అడ్డు పందిరికి అయితే మేమే 3-4 కోసేసుకుంటాం. మా ఇంట్లోనే ఉన్నారు. పెద్ద ఖర్చు ఏం కాదండి కాయలు కోయటకి. ఓన్లీ ఏంటంటే ఎరువులు, ఫెర్టిలైజర్స్ను పై స్ప్రే మందులకే ఖర్చు అవుతుందండి అంతే. ఇంకా 7-8 నెలలు కాస్తుందండి. మామూలుగా ఏప్రిల్ నెల దాకా కాస్తుందండి. చిక్కుడైతే లాభసాటి పంటనండి. మళ్ళీ ఏం పర్లేదు. ఎందుకంటే వేరే పంటలతో పోల్చుకుంటే చిక్కుడైతే మరి ఎక్కువగానే వస్తుంది లాభం. ఎందుకంటే డైలీ మార్కెట్గా ఉంటుంది. జంగారెడ్డిగూడెం, ఇటు తిరుపతి, అటు కోయిలగూడెం, ఎటు పడితే వేసుకెళ్ళి అమ్మేస్తామండి. మా ఇక్కడ కూడా ఉందండి. నాటు విత్తనానికి దీనికి ఇది కొంచెం పెద్దదండి. ఈ అంకుర్ డాలి అనేది దాంతో పోల్చుకుంటే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుందండి. మంచిది, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కాకపోతే మార్కెట్లో దానికన్నా దీనికి కొంచెం డిమాండ్ తక్కువ. దిగుబడి అయితే అది ఇది 500 కేజీలు కాదు, ఇది టన్ను కాస్తుందండి. సైజ్ అయితే మాత్రం ఒక 4 అంగుళాల నుంచి 5 అంగుళాలు ఉంటాయి. గింజలు అయితే మాత్రం 6 గింజలు, 5 గింజలు ఉంటాయండి. నాటుగా అయితే 3-4 గింజలు ఉంటాయండి అంతే. సైజ్ అయితే మాత్రం 3 అంగుళాలు ఉంటుందండి. ఇదైతే ఎక్కువ రోజులు ఉంటుందండి. వారం రోజులు నిలవాగుద్ది. అదైతే 2-3 రోజులకు వాడిపోద్ది, కులిపోతాయి కూడా అండి. నాటు వెరైటీతో పోల్చుకుంటే ఇదండి గ్రీనరీ ఎక్కువండి. గింజలు కూడా మంచి గట్టిగా ఉంటే పొడవుగా ఉంటుంది కాయ. ఎకరానికి వచ్చి ఇది 510 పెట్టాము సార్. ఒక కోతకు వచ్చి 1.5 టన్ను అలాగా తెగుద్ది. 10-15 కోతలు కోయొచ్చండి. కోతకు వచ్చి మినిమం ఒక 30-40 వేలు వస్తాయండి. అంటే మనం మార్కెట్ రేట్ని బట్టి 30,000 రావచ్చు, ఒకవేళ 10,000 రావచ్చు, 15,000 రావచ్చండి. 10 కోతలు అంటే మినిమం ఒక 1,50,000 వేసుకోండి. 15,000 కాడికి ఖర్చు అయితే ఒక 50,000 అలాగ అవుద్దండి. 1,00,000 రూపాయలు మిగులుతాయి.